బ్రహ్మర్షి పితామహ పత్రీజీ. తావి ఉన్న పుష్పాలు. ధనం ఉన్నవాళ్లను ధనవంతురాలు ధనవంతుడు అంటారు. బలం ఉన్నవాళ్లను బలవంతురాలు బలవంతుడు అంటారు. అందం ఉన్నవాళ్లను అందగత్తె అందగాడు అంటారు. బుద్ధి ఉన్నవాళ్లను బుద్ధిమంతురాలు బుద్ధిమంతుడు అంటారు. ధనం కన్నా బలం కన్నా అందం కన్నా మహత్తరమైనది బుద్ధి. బుద్ధికి మరో పేరు వివేకం. వివేకానికి మరో అర్థం సమయస్ఫూర్తి. వివేకానికి మరో అర్థం సందర్భస్ఫూర్తి. వివేకానికి మరో అర్థం ఇంగిత జ్ఞానం. సమయ సందర్భానుసారంగా సౌమ్యంగా ఉభయకుశలోపరిగా వ్యవహరించగలగడమే ఇంగిత జ్ఞానం కలిగి ఉండటం అంటే. బుద్ధికి మరో పేరు సమత్వం. గొప్పవారిని సామాన్యులను సమంగా చూడగలగడమే సమత్వం కలిగి ఉండడం బుద్ధికి మరో పేరు. మృదుమధుర హాస్యం. అహంకరించడం పరిహసించడం అన్నవి బుద్ధిలేమికి సూచికలు. వ్యంగ్య భాషణం వ్యంగ్య వ్యవహారం అన్నవి బుద్ధిహీనతకు నిదర్శనాలు. ఒకానొక వృక్షానికి శోభను ఇచ్చేది పుష్పసంపదే అయినట్లు ఒకానొక మనిషికి శోభను ఇచ్చేది బుద్ధి సంపదే. పుష్పానికి తావి లేకపోతే అది పుష్పమే కానట్లు. బుద్ధికి జ్ఞానం అంటకపోతే అది బుద్ధే కాదు. అందుకే పెద్దవాళ్ళు ఏమిట్రా నీకు బుద్ధి జ్ఞానం లేవు అంటారు. జ్ఞానం అంటే మరణం తరువాత ఏమిటి అన్న సత్యాన్ని తెలుసుకోవడం. జ్ఞానం అంటే పుట్టుకకు పూర్వం ఏమిటి అన్న సత్యాన్ని తెలుసుకోవడం. బుద్ధి అన్నది ఇహలోకపు నడవడికకు సంబంధించింది అయితే జ్ఞానం అన్నది పరలోకపు నడవడికకు సంబంధించింది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అన్నారు శ్రీకృష్ణులవారు. ఎన్నో బుద్ధియుత జన్మల తరువాతే పరంపరగా మనలో జ్ఞానం అన్నది అంకురిస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మానవుడు కూడా పుట్టగానే మాధవుడిగా పరిమళించాలి. అందుకుగాను అతడు ప్రాపంచిక బుద్ధియుత జీవితంతో పాటు ఆత్మజ్ఞానం అహింసాయుత జీవన విధానాన్ని విధిగా కలిగి ఉండాలి. అహింసాయుత జీవన విధానం అంటే శాకాహారులుగా జీవించడం. జంతు పక్షి మత్స్య ప్రాణికోటి పట్ల కరుణ దయ అన్నవి విధిగా కలిగి ఉండడం. ప్రాపంచికంగా ఎంతటి గొప్ప మేధావులైనా ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞులు అయినా మరి ఎంతటి గొప్ప ప్రజానాయకులు అయినా ఆత్మజ్ఞానం మరి అహింసాయుత జీవన విధానం అన్నవి మౌలికంగా లేకపోతే వారి జీవితాలు వాసన లేని పువ్వులు గానే మిగిలిపోతాయి. ఇక నుంచి ప్రాపంచికతతో నిండిన తావి లేని పుష్పాలన్నీ కూడా ఆత్మజ్ఞానంతో మరి అహింసా జీవిత విధానంతో కూడి తావి ఉన్న పుష్పాలుగా అవుగాక.